ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరి యొక్క దినము, మరి ఈ క్షణం వరకు దేవుడు మిమ్మల్ని నన్ను కూడా సజీవుల లెక్కలలో ఉంచారు. ఈ 5వ మాసంలో మరి ప్రభు ప్రవేశపెట్టారు. మరొకసారి ఇటు రీతిగా మీతో కూడా దేవుని యొక్క మహాకృపను పంచుకోవడానికి ఈ కృపావార్త ఛానల్ ద్వారా ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే నా ఈ యొక్క ప్రయత్నాన్ని బలపరుస్తున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటల గురించి మనము సిద్ధపడదాం. దేవుని యొక్క లేఖనాల్లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మరి మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెను అని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోయాను. పౌటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకామె, నీ దాసురాలనైన నేను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అని, అది తప్ప మరేమీ లేదు అని అనెను. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రభు యొక్క వాక్యములో ఈరోజు మనం తీసుకున్న భాగం ఏంటంటే, నీ ఇంటిలో ఏమి ఉన్నది. వింటున్నారా? మీ ఇంటిలో ఏమి ఉన్నది. ఒక పాస్టర్ గారు అడిగారంట, ఒక అమ్మాయి, చూడండి, మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు, చర్చికి వచ్చే వాళ్ళ బైబిళ్ళు, కొన్ని బైబిళ్ళు ఎలా ఉంటాయంటే బూరెల్లాగా ఇలా పొంగి ఉంటాయి, ఉబ్బి ఉంటాయి. ఏమండి, అంటే ఆ లోపల, ఆ బైబిల్ లోపల ఏమేమిటో ఏంటేంటో పెడతారు. ఆ పాస్టర్ గారు ఆ బైబిల్ చూసి ఆ విశ్వాసిని అడిగారంట, ఏమ్మా ఆ బైబిల్లోని ఏముంది అని అన్నారంట. అప్పుడు ఆవిడ మంచి సమాధానం చెప్తుంది అనుకున్నారు. అంటే ఈ బైబిల్లో దేవుని వాక్యం ఉంది అయ్యగారు అని చెప్తుంది అని ఆయన ఊహ. కానీ అంత మందంగా ఉంది, ఏమై ఉంటుంది అని అంటే ఆ బైబిల్లోని ఆవిడ వాక్యం ఉందని చెప్పలేదు, కానీ ఏమని చెప్తుందంటే, ఆ బైబిల్లో రేషన్ కార్డు ఉందయ్యా, ఆ బైబిల్లో ఆధార్ కార్డు ఉందయ్యా, ఆ బైబిల్లో నా పర్సు ఉందయ్యా, ఆ బైబిల్లో మరి నా యొక్క పాత ఫోటోలు ఉన్నాయ్యా, మరి ఆ బైబిల్లోని అవసరమైన కొన్ని కాగితాలు, ఇంటి కాగితాలు ఉన్నాయ్యా అంటూ ఆవిడ దగ్గర ఆ బైబిల్లోని ఏవైతే ఉన్నాయో అన్నిటి లెక్క చెప్పింది. పాస్టర్ గారికి, కాదమ్మా ఆ బైబిల్లోని ఏముంది అంటే వాక్యం ఉంది కదా, ఇవన్నీ ఎందుకు ఆ చెత్తంతా పెట్టావు అని చెప్పి ఆవిడని గద్దించాలన్న ఆయన ఉద్దేశం. అమ్మా నేనేమడుగుతున్నాను, ఆ బైబిల్లోనేముంది అంటే మళ్ళీ ఇవే చెప్తుంది. అయితే నీ బైబిల్లో వాక్యం లేదా అని అప్పుడు ఆయనే అడిగారు. వాక్యం ఉంది అయ్యగారు అని అప్పుడు ఒప్పుకుంది. అప్పుడు చాలా కోపం వచ్చింది పాస్టర్ గారికి. కోపం రావడంతో అవన్నీ తీసేయి, అవన్నీ బైబిల్లో ఉండవలసిన వస్తువులు కాదు, అవి ఇంట్లో ఉండవలసిన వస్తువులు అని చెప్పినప్పుడు అప్పుడు బైబిల్ సాధారణమైన స్థితికి వచ్చింది. ఈ రోజున దేవుడు ఇక్కడ ఎలీషా ద్వారా ఆ వ్యక్తిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ ఇంటిలో ఏముంది? ఈ రోజున దేవుడు నిన్ను అడిగితే ఆమె ఎంత స్పష్టంగా సమాధానం చెప్పిందంటే, నా ఇంటిలో ఒక నూనె కుండ ఉంది. అది కూడా నూనె కుండ కూడా నింపుగా ఉన్నదని కాదు, కానీ నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప, కుండ తప్ప, కుండలో నూనె ఉంది కాదు, కుండ తప్ప మరేమీ లేదు అని చెప్పేసింది వివరంగా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రశ్న వేసినప్పుడు వివరంగా సమాధానం చెప్పాలి. ఆదాముని అడిగాడు, నువ్వు ఆ పండు తిన్నావా? ప్రశ్న. నేను తినలేదు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈమె ద్వారా ఆ పండు నేను తిన్నానంటున్నాడు. అది సమాధానం కాదు. ప్రశ్న ఏంటి? నువ్వు తిన్నావా? ఎస్, తిన్నాను. గెహాజీతో ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడికి వెళ్ళాను.
అంటే సమాధానము సరిగా ఉండాలి దేవుని దగ్గర. దేవుడికి అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, ఎక్కడున్నావో అంతా వివరంగా తెలుసు. కానీ నిన్ను అడిగినప్పుడు ఆ మాటకి సమాధానం ఎలాగుండాలంటే డొంక తిరుగుడు సమాధానం ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. దేవుని దగ్గర మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతుంది దేవునితో. పేతురు అడుగుతున్నాడు అననీయ సప్పీరాలతో, మీరు ఇంతకే అమ్మారా అని. వాళ్ళు కొంత దాచిపెట్టుకొని తెచ్చారు. అక్కడ వాళ్ళ సమాధానం కూడా సరిగా లేదు. ప్రియ సహోదరుడా, ఈ రోజున నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అనుకూలంగా దేవునికి ఏమి తెలియదన్నట్టుగా సమాధానం చెప్తున్నావా? దేవునికి సమాధానం చెప్పినప్పుడు సాకులు పనికిరావు, తెలివితేటలు పనికిరావు. మరి ఆయనకి ఏదో తెలియదన్నట్టుగా, మనమేదో తెలివైన వాళ్ళు అన్నట్టుగా ఎప్పుడూ సమాధానం చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యము అదే అడుగుతుంది. నీ ఇంటిలో ఏమున్నది, లేక నీ హృదయంలో ఏమున్నది? నీ హృదయంలో పాపము దాచిపెట్టుకున్నావేమో, నీ హృదయంలో ఆయనకి ఇష్టం లేనిది ఉన్నదేమో, నీ హృదయంలో ప్రభువుకి స్థానం లేకుండా లోకానికి స్థానం ఉందేమో. ఒకసారి నువ్వు ఆలోచించాలని ప్రభు అడుగుతున్నారు. ఈ రోజున మరి ఆమె అంటుంది, నా ఇంటిలో ఒక నూనె కుండ ఉంది. అవును, ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో చూడండి, అక్కడ అంటాడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరినీ దొరకగలిగిన బట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటినీ నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆమె స్థితి ఏంటంటే అప్పుల పాలైపోయింది, తిప్పల పాలవుతుంది. ఎదిగో ఎవరు వచ్చారు, అప్పులలో వచ్చారు. ఏమంటున్నారంటే, ఆ కాలంలోని మరి మనుషుల్ని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆ అప్పు తీర్చినప్పుడు ఆ పిల్లల్ని వదిలిపెట్టేవారు. అలా తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు ఇద్దరు. వచ్చినప్పుడు వారి నిమిత్తం చెప్తుంది, అయ్యా నా పిల్లల్ని మరి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. నా భర్త భక్తి గలవాడే ప్రభు, కానీ ఏమి సంపాదించుకోలేదు. నిజం చెప్తున్నానండి, బాగా సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారికి హింసలే మిగులుతాయి కానీ ఆస్తులేవి మిగలవు. అది వాక్యమే చెప్తుంది, నేను చెప్పట్లేదు. యేసు ప్రభుకి కూడా ఏమీ లేదు. ఆయనే చెప్పాడు, నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గూలు కలవు, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకు జానెడు స్థలము కూడా లేదు. ఇగో వెండి బంగారాలు ఉన్నాయి అనుకొని ఒక కుంటివాడు పేతురు యోహానులను చూసి అయ్యా అని వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏంటి నీకు కలిగింది అని అంటే, నజరేయుడనే యేసు నామం. ప్రియ సహోదరుడా, యేసయ్య నామం ఉంటే ఈ లోకపు ఆస్తులన్నిటికంటే బలమైంది. అది ఈ లోకపు ఆస్తులన్నిటికంటే నీవు నమ్ముకుంటున్న వాటి అన్నిటికంటే, నీకు సెక్యూరిటీ అనుకున్న వాటన్నిటికంటే, నీవు ఏదైతే దృష్టి ఉంచావో వాటికంటే బలమైనది యేసయ్య నామం. యేసయ్య నీ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టే, యేసయ్య లేకపోతే ఎన్ని ఉన్నా లేనట్టే. ఎందుకనంటే ఇక్కడ కుంటి భిక్షకుడితో మాట్లాడుతున్నాడు పేతురు గారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు. అంతకుముందు అధ్యాయంలోనే, ఇది అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలోని మాటలు ఇవి. అంతకుముందు అధ్యాయంలోనే ఎదుగో తమకు కలిగిన స్థిర చరాస్తులను అమ్మి వారు అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అని రాసింది. అక్కడ ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తెగనమ్మేసి ఆ కాలపు మొట్టమొదటి ఆది సంఘం ఆ పేతురు యొక్క పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు.
ఆయన పాదాల దగ్గర పెట్టుకున్నాడు కానీ నెత్తి మీద పెట్టుకోలేదు ధనాన్ని. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి ప్రజలంతా నెత్తి మీద ఇక్కడ పెట్టుకుంటున్నారు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము కూడా అక్కడే ఉండును. నువ్వు విశ్వాసివైనా, సేవకుడివైనా, మరి ఇంకా గొప్ప పొజిషన్లో ఉన్నవాడివైనా, నువ్వు వ్యాపారస్తుడివైనా, ఉద్యోగస్తుడివైనా, ఎప్పుడు కూడా ధనాన్ని పాదాల కింద పెట్టుకో. అలా పెట్టుకున్నప్పుడు ఆ ధనము నిన్ను హెచ్చిస్తుంది పాదాలకి. ఎందుకంటే ధనము చాలా బలమైంది అంటారు కదా, ఆ బలమైనది నిన్ను బలంగా పైకి లేపుతుంది. అదే ధనము తల మీద కానీ పెట్టుకున్నావా, అంతే బలంగా నిన్ను లోకంలోకి, పాతాళంలోనికి అణిచివేస్తుంది. ఈ రోజున ధనానికి ఇచ్చే స్థలం ఏదో తెలుసా? అపోస్తలులు పాదాల దగ్గర. ఒకడు ధన కలిమి విస్తరించుట వల్ల వాని జీవమునకు అది మూలము కాదు అని ప్రభువే చెప్పారు. ఒకటి కలిమి విస్తరిస్తే అది జీవానికి మూలం కాదు. ఈ రోజున నీ ఇంటిలోనే ఉంది, ఈమె ఇంట్లో నూనె కుండ ఉంది. చెప్పింది, అయ్యా అప్పుల పాలైపోయానయ్యా, నా భర్త అప్పుల పాలు చేసేసారయ్యా, నా పిల్లల్ని ఇప్పుడు బానిసలుగా తీసుకెళ్ళడానికి వచ్చారయ్యా, మరి నువ్వేం చెప్తావయ్యా? నాకు ఏదైనా మార్గం చూపించయ్యా. ప్రభు దగ్గరికి వచ్చి అడుగు. ఈ రోజున నువ్వు అప్పుల్లో ఉన్నావా? వడ్డీలు కట్టలేకపోతున్నావా? చాలా తిప్పలు పడుతున్నావా? సాయంత్రం కల్లా ఒక 150 సంపాదించుకుంటే ఇంకా తిరిగి అందులోనే నువ్వు కలిపి వడ్డీలు కట్టాల్సి వస్తుందా? నీ పిల్లల్ని కూడా పనిలో పెట్టేశావా? నువ్వు కూడా పని చేస్తున్నావా? అయినా నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడట్లేదా? నీవు సంపాదించిందంతా చిల్లు సంచిలో పడిపోతుందా? అయితే నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. దా, నువ్వు కూడా రా. ఎలీషా దగ్గర ఈ అమ్మాయి ఎలాగొచ్చిందో, నా ప్రభు అయిన యేసు క్రీస్తు తన యొక్క మరి ఆశీర్వాదంలో నుండి తీసి నీకు సమస్తము సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది. నీ అవసరం ఎంతదైనా, ఏదైనా సరే తీర్చగలిగిన ప్రేమ ఆయనలోనుంది. దా, ఏ అరమరిక లేకుండా నువ్వు చేసిన తప్పులు చెప్పు, ఎందుకు అప్పులయ్యాయో చెప్పు, ఎక్కడ నువ్వు పడిపోయావో చెప్పు, ఎక్కడ నువ్వు తప్పిపోయావో చెప్పు, ఎక్కడ నువ్వు మోసపోయావో చెప్పు. వాటన్నిటినీ సరిచేసి మరలా నీ ఇంటిలో నీ నూనె కుండ ద్వారానే, ఏదైతే ఖాళీ అయిపోయిన నూనె కుండ ఉందో ఆ నూనె కుండ ద్వారానే మళ్ళా ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అమ్మ నీ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాత్రలను తీసుకుని వచ్చి ఆ యొక్క నూనె కుండలోని ఏదైతే అడుగు భాగాన్ని కొంచెం నూనె ఉందో దానిని చుక్క వేసాయి. ఎప్పుడైతే వేసిందో అన్నిట్లో నుంచి నూనె రావడం మొదలుపెట్టింది, అన్నిట్లో నుంచి నూనె పొంగడం మొదలుపెట్టింది. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది అనేక అనేక రకాల అర్థాలు ఉన్నాయి ఆ మాటలోని. దైవ సేవకులు నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేది ఆత్మాభిషేకం అంటారు. దైవ సేవకులు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటే వాక్యముతో నిండి ఉన్నాడు దావీదు అంటారు. దైవ సేవకులు ఆరాధనతో నిండి ఉన్నాడు, ఆ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు అంటారు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటే అది దీవెన కూడా, ఆశీర్వాదం కూడా. దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టం వల్ల అధికము కాదు. నువ్వు ఎంత సంపాదించి పైసా మూటగట్టినా, దేవుని బిడ్డ, సహోదరుడా, నా ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అప్పు తీరదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళు, చెప్పు, నీ పరిస్థితులు చెప్పు, ఆయన పాదాల దగ్గర పెట్టు. ఎప్పుడైతే నువ్వు పెడతావో ఆయన మంచి ఆలోచన చెప్తాడు నీకు. నువ్వు ఎలాగ వర్ధిల్లాలో చెప్తాడు, ఏది చేస్తే వర్ధిల్లుతావో చెప్తాడు, ఏ ప్రయత్నంలోనైతే నువ్వు సఫలం అవుతావో చెప్తాడు, నీకు చెప్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఈ రోజున ఆ దేవుడే నిన్ను పిలుస్తున్నాడు, నీ ఇంట్లోని ఏముంది అని. ఎప్పుడైతే ఆ కుండలు నిండిపోయావో
మరొకసారి కొన్ని గృహాలకు వెళ్ళి మళ్ళీ కొన్ని పాత్రలు తెచ్చుకున్నారు. ఆ పాత్రలు కూడా నిండిపోయినాయి. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? మళ్ళా దైవ సేవకుడిని అడుగుతున్నారు. నువ్వేది చెయ్యాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా, నువ్వేది మాట్లాడాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఎలాంటిది ప్రారంభించాలన్నా, దేవుని మాట లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుని సలహా తీసుకోకుండా, నా ప్రభు నీకు చెప్పింది కాకుండా ఏది చెయ్యదు. ఈ రోజున నీతో మాట్లాడుతున్నారు ప్రభు స్వరం ఇది. విను విను. నీ ఇష్టానుసారంగా తిరిగిన రోజులు చాలు. నీ సొంత ప్రయత్నాలు చాలు. నీ పిచ్చి ఆలోచనలు చాలు. ప్రభుకి లోబడు. ప్రభు దగ్గరికి రా. ఇగో ఈ స్త్రీ వచ్చింది. అయ్యా నేను అప్పులైపోయానయ్యా. అయ్యా నా బిడ్డలు బానిసత్వానికి వెళ్ళిపోతున్నారయ్యా. ఈ రోజున బానిసత్వానికి మన పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి సాతాను వేస్తున్న వలలు, ఉచ్చులు ఇలాంటివి అలాంటివి కాదు. ఆ ఉచ్చులో నుంచి నిన్ను తప్పించుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ నూనె తీసుకెళ్ళి అమ్మేయమ్మా అన్నాడు. ఆ నూనె తీసుకెళ్ళి అమ్మేయమ్మా. ఇదిగో మరి చూసినట్టయితే ఒకసారి చూద్దామా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనము. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొనిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము నూనె మాకియుడి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు వెళ్ళి అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పెను. ఈ నూనె అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. మాకున్న నూనె మీకు పంచితే మాకు చాలదు. అవును, ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆశీర్వాదం అధికంగా ఉంది కదా అని చెప్పేసి దేవుడికి ఇష్టం లేని పనులన్నిటిలో నీ డబ్బులు పెట్టి, జూదాల్లో పెట్టి, బెట్టింగుల్లో పెట్టి, అనవసరమైన ఆర్భాటాలకు పెట్టి, అనవసరమైన ఖర్చులకు పెట్టి, అనవసరమైన టూర్లకు పెట్టి, అనవసరమైన ఊర్లకు పెట్టి, దేవుడిచ్చిన దీవెన ప్రతి పైసా లెక్క ఎలా నీ రూకలను వ్యర్థముగా వ్యాయపరుచుకుంటావని యెషయా గ్రంథంలో ప్రభువుడుతున్నారు. ఆహారము కాని దాని కొరకు ఎందుకు నీ రూకలను ఖర్చు చేస్తున్నావని అడుగుతాడు దేవుడు. ఆ రోజున లెక్క చెప్పాలి. ఇక్కడ నూనె నీకు మాకు సరిపోదు, వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని ఆ బుద్ధి గల కన్యకలు చెప్పారు. బుద్ధి లేని వాళ్ళకి ఈ రోజున బుద్ధి లేక మనం అప్పుల పాలైపోతున్నాం. అందుకనే ఇక్కడ ఎలీషా అంటాడు, అమ్మ నీ దగ్గర ఉన్న నూనె అమ్ము. ఇప్పుడు ఎవరైతే బుద్ధి లేకుండా, ఎవరైతే జ్ఞానం లేకుండా అప్పుల పాలైపోయారో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు నీ దగ్గర కొనుక్కుంటారు. ఆ నూనెను, ఆ దీవెనను నీ దగ్గర తీసుకుంటారు. వాళ్ళకి ధనానికి అమ్ము. ఆ ధనం తీసుకెళ్ళి నీ అప్పులు తీర్చేసుకో. ఆ ధనం తీసుకెళ్ళి నీ అప్పులు తీర్చేసుకో. ఇది రాకడ గురించిన వాక్యం కదా అంటావేమో. అవును, రాకడ గురించిన వాక్యమే. అప్పులు, ఎవరి అప్పులు? ఇగో మన పాపపు అప్పులు, ఇగో మన యొక్క అతిక్రమల అప్పులు. ఇవన్నీ బట్టి మనం బానిసలుగా సాతానికి మరి దొరకగా వాడు తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, ఇగో నిన్ను విడుదల పొందించడానికి, ఆ అప్పులన్నీ తీర్చడానికి నా రక్తము ఆ సాతానికి వెళ్ళగా చెల్లిస్తున్నాను. ఇప్పుడు నువ్వు విడుదల పొందావు కాబట్టి నా రాకడలోని ఎత్తబడే యోగ్యత పొందుకుంటావు. ఇగో ఆ నూనెను అమ్మి నీ అప్పులన్నీ తీర్చుకో, మిగిలిన వాటితో నువ్వు సుఖంగా ఉండమ్మా అని మరి ఎప్పుడైతే దైవ సేవకుడు చెప్తున్నాడో, మరి ఆ దైవ సేవకుడిని బట్టి ఆ స్త్రీ మరి కృతజ్ఞతతో వెళ్ళింది. తన అప్పులన్నీ తీరిపోయినాయి, తన భారం అంతా తీరిపోయింది, తన బిడ్డలకి మంచి జీవితం దొరికింది, తనకి కూడా భవిష్యత్ కాలానికి సరిపడా ధనం మిగిలింది. ఇక వాళ్ళు సోమరిగులుగా ఉండరు. వారు ఇక ఎంత మాత్రం ఇక అప్పుల్లో కూరుకోరు. ఎంత మాత్రం దేవుడు లేని తమ సొంత ఆలోచనలు చేయరు.
వారందరూ కూడా మరి ప్రభు యొక్క లేదా ఎలీషా యొక్క మరి సన్నిధికి వచ్చి ఆ స్త్రీ ఎలాగైతే విడుదల పొందిందో మరి ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతున్నది కూడా నీ ఇంట్లోనే ఉంది. చెప్తావా, నా ఇంట్లోనే అప్పులు ఉన్నాయ్యా, నా ఇంట్లో దరిద్రత ఉందయ్యా, నా ఇంట్లో లేమి ఉందయ్యా, నా ఇంట్లోని గొడవలు ఉన్నాయి, అసమాధానం ఉందయ్యా, మాకు ఒకరికి పడదయ్యా. రా రా ప్రభు దగ్గరికి రా, యేసు దగ్గర పాదాల దగ్గర పడు. ప్రభువా నా పరిస్థితి ఇది అని చెప్పు. ప్రభు దగ్గర ఒప్పుకో, నీ నిజస్థితి ఒప్పుకో. అబద్ధం ఆడొద్దు, తెలివితేటలు చూపించొద్దు. గుండె పగిలేలాగా ప్రభు దగ్గర కన్నీరు పెట్టుకో, ఆయన పాదాలు పట్టుకో. ఆయన కరిగిపోయే దేవుడు. నీ కన్నీటి వేడి తగిలినా సరే కరిగిపోయే దేవుడు ఆయన. ఆ పాదాలు పట్టుకున్నప్పుడు నీకు విడుదలిస్తాడు. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడి నుంచే, ఎంత స్థితిలో నుంచితే పడిపోయావో అంతకు మించిన స్థితిలో నుంచి, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. అయితే ఈ స్త్రీలాగా నువ్వు కూడా ప్రభు దగ్గరికి రావాలి. ఈ స్త్రీలాగా నువ్వు కూడా ప్రభువుని ఆశ్రయించాలి. ఈ స్త్రీలాగా నువ్వు కూడా ప్రభువుని అడగాలి. ప్రభువా నా స్థితి ఇది ప్రభువా అని చెప్పాలి. అప్పుడు నీ స్థితి మార్చే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలా ఉండాలని కోరుకుంటూ, నువ్వు అందరికీ ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృపా కనికరములు గల దేవా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా యొక్క సమయంలో నాయనా మరి నా తండ్రి ఈ యొక్క ప్రభువా స్త్రీ ఎలీషా పాదాల దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకుంది. ప్రభువా నేను అప్పుల్లోనున్నానని చెప్పింది. మరి దైవ సేవకుడు మరి అద్భుతాన్ని ఆమె జీవితంలో జరిగించారు. మరి అప్పులు తీర్చేసేంది కాకుండా స్వతంత్రంగా మార్చారు. అంత మాత్రమే కాదు కానీ మిగిలిన భవిష్యత్తు కూడా కావలసినంత దీవెన మరి వారికి మిగిలేలా చేశారు. ఇదిగో నరుని కష్టం వల్ల ఆశీర్వాదం రాదు అని, అది యెహోవా వలననే కలుగుతుంది అని నీ వాక్యం చెప్తూ ఉంటుండగా ఈ రోజున మేము మా యొక్క తెలివితేటల మీద ఆధారపడుతున్నాం. ప్రభువా ఏదైనా సరే నిన్ను అడిగి ప్రారంభించడానికి, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ప్రయాణమైన, ప్రయత్నమైన, నిన్ను అడిగే ప్రారంభించడానికి మాకు మీ కృప దయచేసి, అలాగనే ఇలాంటి స్థితిలో ఉన్న వారిని విడిపించి ఆశీర్వదించమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మా ఈ కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన మీ యొక్క కామెంట్ మాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండాలుగా ఆశీర్వదించును గాక.